మీ రివ్యూ గురు ఛానల్ కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం వదాంది ద ఫేల్ ఆఫ్ వెలోని 2022లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. వెబ్ సిరీస్ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక వదాంది ద ఫేల్ ఆఫ్ వెలోని 2022లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ రివ్యూ విషయంలోకి వెళ్తే, ఈ వెబ్ సిరీస్ కి డైరెక్టర్ వచ్చేసి ఆండ్రూ లూయిస్. సో రన్ టైమ్ వచ్చేసి టోటల్ 8 ఎపిసోడ్స్ తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. సో రన్ టైమ్ వచ్చేసి అరౌండ్ ఈచ్ ఎపిసోడ్స్ కి 50 మినిట్స్ అయితే ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే US 16+ సర్టిఫికేట్ ఉంది. వైలెన్స్ అండ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటాయి. కొన్ని మెచ్యూర్ థీమ్స్, అబ్యూజివ్ లాంగ్వేజ్ అండ్ డిస్టర్బింగ్ మూమెంట్స్ ఉంటాయి. సో ఎక్స్ప్లిట్ అడల్ట్ సీన్స్ ఎక్కువ లేవు, కానీ ఫ్యామిలీతో కంఫర్టబుల్ గా చూడడానికి పర్ఫెక్ట్ అని చెప్పలేము. సో సిరీస్ నాకైతే గుద్దబాల్ నచ్చింది గైస్. క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కి ఎక్స్పెషల్లీ రికమెండ్ చేయొచ్చు. స్లో పేస్డ్ ఇన్వెస్టిగేషన్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్. సో ఫాస్ట్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం స్లో అనిపించొచ్చు. సో స్టోరీ లైన్ ఏంటంటే, కన్యాకుమారిలో వెలోని అనే యంగ్ గర్ల్ మర్డర్ మిస్టరీతో స్టార్ట్ అవుతుంది. ఆమె గురించి రూమర్స్, వదాంది ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. నిజమేంటి, రూమర్స్ లో ఎంత నిజం ఉంది, పోలీస్ ఆఫీసర్ వివేక్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తాడనేది మెయిన్ ప్లాట్. స్టోరీ మొత్తం ట్రూత్ వర్సెస్ రూమర్స్ కాన్సెప్ట్ మీద నడుస్తుంది. సో వదాంది అంటే తమిళ్లో రూమర్ అని చెప్పి అర్థం. సో సిరీస్ ని క్రియేట్ చేసిన ఆండ్రూ లూయిస్ రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ స్టైల్ ని ఫాలో చేశారు. సో ఇందులో బెస్ట్ సీన్ ఏంటంటే, పోలీస్ ఆఫీసర్ వివేక్ ఒక స్మాల్ క్లూ ని కనెక్ట్ చేసి కేస్ డైరెక్షన్ ని మార్చేసే ఇన్వెస్టిగేషన్ సీక్వెన్స్ చాలా మెమొరబుల్ గా ఉంటుంది. ఆ సీన్ సస్పెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పుకోవచ్చు. సో ఈ సిరీస్ కి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, SJ సూర్య ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు గైస్. స్ట్రాంగ్ మిస్టరీ విత్ మల్టిపుల్ సస్పెక్ట్స్ తో అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సో రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ స్టైల్ బాగుంది. ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ గైస్. సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. క్లైమాక్స్ వరకు క్యూరియాసిటీ ఉంటుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ అయితే కొంచెం స్లోగా అనిపించాయి గైస్. కొన్ని ఎమోషనల్ సీన్స్ లెంత్ ఎక్కువగా అనిపిస్తాయి. సో ట్విస్ట్లు కొంచెం ఓవర్ కాంప్లికేటెడ్ అని చెప్పి నాకైతే అనిపించింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, సాంగ్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి గైస్. సో డెఫినెట్లీ వాచబుల్ సిరీస్ గైస్. క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కి, మర్డర్ మిస్టరీస్ కి, సో మర్డర్ ఇన్వెస్టిగేషన్ డ్రామాస్, స్లో బర్న్ సస్పెన్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. సో ఈ సిరీస్ కి నా రేటింగ్ వచ్చేసి 3.5/5. వదాంది కమర్షియల్ మాస్ థ్రిల్లర్ కాదు, ఇది పేషెన్స్ తో చూస్తే రివార్డ్ ఇచ్చే ఇన్వెస్టిగేషన్ డ్రామా. స్టోరీ రైటింగ్, రియలిస్టిక్ పర్ఫార్మెన్సెస్ అండ్ సస్పెన్స్ కోసం డెఫినెట్లీ వర్త్ వాచింగ్. ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. స్లో పేస్ మీకు ప్రాబ్లం లేకపోతే ఇది రీసెంట్ ఇండియన్ క్రైమ్ వెబ్ సిరీస్ లోనే వన్ ఆఫ్ ద బెటర్ సిరీస్ అవ్వచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.